మొత్తం మీద గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 18వ తేదీ గురువారం స్వాతి నక్షత్రం. ఆ రోజున మీ గృహంలో పండగ లేకపోయినప్పటికీ కూడా పండగ వాతావరణం ఉండేలాగా ఒక పర్వదినం వస్తే ఏ విధంగా పిండి వంటలు చేసుకుంటారు కనుక కనీసం ఆ రోజు ఉదయాన్నే కొంత సరదాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు నూతన వస్త్రాలు ధరించండి. మధుమేహం లేనటువంటి వారు చక్కగా తీపి పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి. మధుమేహం ఉన్నవారు సరదాగా తీపి వార్తలు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. 18 గురువారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఎక్కడ కలహం అనేది లేకుండా మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే సరదాగా ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇంట్లోనే విందులు వినోదంలాగా ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది. కనుక ఖర్చును జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఆ విందు లాంటిది ఏర్పాటు చేసుకోండి. ఇక పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు శుభకార్యాచరణ చేత పూర్తి మనశ్శాంతి వస్తుంది అని అనుకుంటారు. రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెల అంటే 2015 ఫిబ్రవరి నెల నుంచి ప్లానింగ్ ఏదో చేయాలా అనేటువంటి పోరాటం ఈ డిసెంబర్లోనే వచ్చేస్తుంది. కనుక ఆ శుభకార్యాచరణకు మార్గాన్ని నిర్దేశించాలి. కనుక ఆ దిశ నిర్దేశించాలి. కనుక ఈ డిసెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మీకు వచ్చేటువంటి అనేక రకమైనటువంటి ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. స్నేహ సంబంధాలు బాగా పెరుగుతాయి. గతంలో మిమ్మల్ని విమర్శించినటువంటి వారే మరలా మీ పంచన చేరేటువంటి సూచన కూడా ఉంది. వారిని సాధారణంగా ఆహ్వానించండి. విహారయాత్రలో సంతానపరంగా కొంత అప్రమత్త అవసరము. ముఖ్యంగా సముద్ర సంబంధమైనటువంటి విహారయాత్రలకు వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి విహారయాత్రలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే 16వ తేదీన ఆ రోజు ధనుస్సు సంక్రమణం జరుగుతుంది. అంటే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడనమాట. ధనుస్సు సంక్రాంతి లేక ధనుస్సు సంక్రమణం అంటారు. పండగ నెల రావటం అనేది జరుగుతుంది. 16వ తేదీ ధనుస్సు సంక్రమణం ఉదయం 8:42 సూర్యుడు ఆ ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజు మంగళవారం, నక్షత్రం హస్త నక్షత్రం. కనుక ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఈ 16వ తేదీ ధనుస్సు సంక్రాంతి జరిగిన రోజున అవకాశం ఉంటే గుమ్మడికాయ కూరను కానీ గుమ్మడికాయతో చేసినటువంటి ఏదైనా భోజన పదార్థాన్ని స్వీకరించండి. అది బూడిద గుమ్మడికాయ కాదు, మంచి గుమ్మడి పండు. కనుక గుమ్మడి పండుతో చేసినటువంటి ఒక వంటని 16వ తేదీ ధనుస్సు సంక్రమణం ప్రారంభమైన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఆ గుమ్మడి పండుతో చేసిన వంటని స్వీకరించండి. అయితే ఇక్కడ చిన్న గమనిక ఏమిటంటే ఆరోగ్యరీత్యా కొన్ని సలహాలు వైద్యులు ఇస్తూ ఉంటారు. కీళ్ళవాతం ఉన్నటువంటి వారు మాత్రం గుమ్మడికాయల్ని గుమ్మడి పండుని ఎక్కువ తినకూడదు అని వైద్య శాస్త్రం చెబుతుంది. కనుక మధ్యాహ్న సమయంలో ఆ గుమ్మడి వంటను తినేటువంటి వారు కీళ్ళవాతం ఉన్నవారు మాత్రం స్వల్ప మోతాదులో తినడానికి ప్రయత్నం చేయండి. కీళ్ళవాతం లేనివారు బాగా దట్టించడానికి కూడా ప్రయత్నం చేయండి. మొత్తం మీద అనుకూల పరిస్థితులన్నీ కూడా చక్కగా రాగలుగుతాయి. 27, 28, 29 ఈ 3 రోజుల్లో కూడా ఒక సరైనటువంటి స్థితిని రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో ఎలా పొందాలి, కొత్త సంవత్సరంలో అంచనాలు ఏ విధంగా ఉండాలి, ప్రతి నిర్ణయాలని ఏ విధంగా రూపకల్పన చేయాలి అనేది ఒక మెథాడికల్గా ఒక ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశాలని ఈ 3 రోజులు వస్తాయి. ఆ 3 రోజుల్లో మీ నిర్ణయాలని ఎదుటివారికి చెప్పకుండా గోప్యంగా ఉంచుతూ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటానికి ప్రయత్నం అంటూ చేయగలుగుతారు. మంచి అవకాశాలంటూ రాగలుగుతాయి. ఇక ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన జాతకులకి పెద్దల ఆశీస్సులు బాగా లభిస్తాయి. అధికారుల యొక్క అండదండలు కూడా పూర్ణంగా ఉంటాయి.
పొరపాటు చిన్నపాటి తప్పు చేసినప్పటికీ అధికారులు ఆ తప్పుని గమనించినప్పటికీ మీరు అధికారులకి వద్ద మీరు తలదించుకునే స్థితి మీ పైన ఎటువంటి యాక్షన్ కొనరు, ధైర్యంగా ఉండవచ్చు అని గ్రహస్థితి అంత అనుకూలంగా ఉంది కదని పూర్ణంగా తప్పులు చేయడానికి మాత్రం ప్రయత్నించవద్దు. భూ సంబంధంగా, గృహ సంబంధంగా, నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలలో ఎక్కువ దృష్టి ఉంచగలుగుతారు. 10వ తేదీ, 13వ తేదీ, 21వ తేదీ, 24వ తేదీ ఈ 4 రోజుల్లో కూడా ఉద్యోగ వ్యాపారాదులలో కొత్త అంశాలు కొంత ఇతరుల నుంచి తీసుకొని రాగలుగుతారు. అలాంటి అంశాల మీద చర్చిస్తారు. మీ పంతాన్ని నెగ్గించుకునే రీతిలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్ర మొదటి పాదంలో జాతకులు మాత్రం ఈ డిసెంబర్ నెలలో వచ్చేటువంటి సోమవారాలలో సహజంగా రాజకీయ నాయకులు అంటే తెలుపు రంగు బట్టలు ధరిస్తూ ఉంటారు. కానీ డిసెంబర్ నెలలో వచ్చేటువంటి సోమవారాలలో తెలుపు రంగును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకుండా, తెలుపు రంగు కాకుండా ఉండేటువంటిది ఇతర క్రీమ్ కలర్ కావచ్చు, ఏదైనా ఇతర రంగులకే ప్రాధాన్యం ఇవ్వటానికే ప్రయత్నం చేయండి. ఇక 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా క్రొత్త అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు కనుక ఆ అంశాలలో లబ్ధి ఏ పాటిదో, ఏ స్థాయిలో అనేది కూడా తెలుస్తుంది. ఆ స్థాయిని బట్టి మీ ఆలోచనలు కూడా పటిష్టపరుచుకుంటారు. మీకు గృహంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా మీకు బాగా సహకరిస్తారు. వివాహం కానటువంటి వారికి వివాహ యోగము అనేటువంటిది కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. 8వ తేదీ సోమవారం ఆరుద్ర నక్షత్రం. ఆ రోజున డిసెంబర్ 8 సోమవారం ఆరుద్ర నక్షత్రం రోజున ఆకుపచ్చ రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు. దానికి తోడు ఆ రోజు పులుగు పదార్థాన్ని తినడానికే ప్రయత్నించండి. 8వ తేదీ సోమవారం ఆరుద్ర నక్షత్రం. పులుగు పదార్థాన్ని తినడానికే ప్రయత్నం చేయండి. మిగిలిన అన్ని పదార్థాలు తినండి. వీలైతే నిమ్మకాయ రసంతో చేసినటువంటి పులిహోర కానీ, నిమ్మరసంతో లేదా ఇతర చింతపండుతో చేసిన పులిహోర కానీ బాగా దట్టించండి. ఆనందంగా భోంచేయండి. మంచి అవకాశాలు అనేటువంటివి 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ నిమ్మ రసంతో కానీ, చింతపండు రసంతో కానీ ఏదైనా పులుగు పదార్థం మీరు తినేటువంటి సమయంలో అది నిజంగా చాలా రుచికరంగా ఉన్నదనుకోండి, మీ శ్రీమతి గారు చేయవచ్చు, మీ తల్లిగారు చేయవచ్చు, చెల్లిగారు చేయవచ్చు, లేదా మీ పక్కింటి వారు చేసి మీకు ఇవ్వచ్చు. ఎవరు చేసినా అది తినే సమయంలో మాత్రం మాట్లాడవద్దు. ఆ పులుగు పదార్థాన్ని తినే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్క కూర్చున్నటువంటి వారితో మాత్రం మాట్లాడవద్దు. పూర్తిగా తినండి. చేతులు బాగా కడుక్కున్న తర్వాతనే మీ నుంచి మాటలు రావాలి. ఒకవేళ ప్రత్యేకంగా మరికొంత పెట్టించుకోవాలనుకుంటే సైగల ద్వారానే మీరు ఆ పదార్థం వడ్డించే వారికి తెలియజేయండి. ఇది అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా ఈ ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన జాతకులు తెలుసుకోవాలి. ఇక ఆ తర్వాత 2015 జనవరి నెల రాబోతుంది కనుక ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం కూడా ఆ ఫలితాలని తెలుసుకుందాం.